పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దళితులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగడాలకు వ్యతిరేకంగా పాస్టర్ ఇస్మాయిల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దళితుల ఇళ్లను, ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని, ప్రార్థనా మందిరాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారి పుణ్యమా అని చెప్పి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలు రోడ్ల మీద పడ్డారు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడు ఎవరో సెల్ టవర్ మీద కూర్చొని ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ దళిత ప్రజలకు న్యాయం జరగకుండా, ఆ దళిత ప్రజలకు న్యాయం చేయకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే నేల మీద దూకి చచ్చిపోతానంటున్నాడు ఆ మనిషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నాం, దయచేసి ఉండి ప్రాంతంలో రఘురామకృష్ణరాజు గారి అధికార దాహానికి బలైనటువంటి పేదలకు న్యాయం చేస్తాననే అధికారులను ఇక్కడికి పంపించండి.